డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రబల తీర్థం కనుల పండుగగా సాగింది. జనప్రపంచనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్న తోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, మెనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటికురు అభినవ వ్యామ్రేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలాతోరణాలు, వరికంకులు, గుమ్మిడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశిక అవతల వైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపర్లను గగురుపాటుకు గురిచేసింది. శరభ శరభ అశరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలేలగా భుజాన ఎత్తుకుని కౌశిక నదిలోకి దిగి భక్తిభావంతో కౌశిక నది దాటి తీర్థంలో ప్రభలను తీసుకువచ్చారు. తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరిచేలగట్లు, రోడ్లు, పంట కాలువ గట్లు జనంతో కిరిసిపోయాయి. ప్రభలు కౌశిక దాటిన తీరును జనం పోటీ పడుతూ మరి ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్రధారణతో యువతి యువకులు ఫోటోల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ తీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా స్వాగతం చెప్తూ ఒకసారి పైకెత్తారు. తీర్థం జరిగే ప్రాంతం వేలాది మంది జనంతో కిక్కిరిసిపోయింది. కొత్తపేట డీఎస్పీ వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.